బాయిలోనే బల్లి పడితే బాయిలోనే బల్లి పడితే బండసారం ఊసిపాడే బాయిలోనే రే ఇక నేను ముసల్దాకలే మనవరాలుగా ఒక ముచ్చ తీసుకొచ్చిన ఏదో పాట పాడుకుంటూ వచ్చినట్లే కానీ ఇక బావిలో బల్లి పడితే పాట పాడినావా ఇక మైలి ఈ ఏదో స్కామ్ అంటే ఏదో బయోస్కోప్ ఫైనాన్స్ అని ఇక 4 రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది. ఇక ఏందా అని 4 రోజుల నుంచి బాగా అబ్జర్వేషన్ చేస్తున్నాయి. ఇక చేసి మరి ఏంది మరి ఇక దొంగోడు ఇలా దొరలోడు అని ఇక తీసుకొచ్చిన ముచ్చట. అయితే ఇక తెలంగాణ మంది ఇక మనవరాల మీకు మంచి భవిష్యత్తు ఉండే. తెలంగాణ ప్రజలు కాదు, ఆంధ్ర ప్రజలు కాదు, కర్ణాటక ప్రజలు, 3 రాష్ట్రాల ప్రజలు అంటే ప్రజలు నీకు నీ పేరున్నంత వరకు మంచిగా నేను స్పందించి నిన్ను మంచిగా ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది ప్రజలు. మరి ఆ ప్రజలు తీసుకొచ్చినప్పుడు నీకు మంచి భవిష్యత్తు ఉంది. పాటలు పాడుకొని 4 మాటలు చెప్పుకొని 4 రూపాయలు సంపాదించుకుంటేవి. ఏంది బుద్ధి? ఏదో మైక్రో ఫైనాన్స్ ఏదో అని అంటుర్రు. మరి అదైనా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలలో. అది చూసి చెప్తున్నా నేను. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్ల నుంచి 200, 300 కోట్ల దాకా స్కామ్ జరుగుతుందని అంటుర్రు. మరే నీకు తప్పు లేదు, అసలు నీకు సంబంధం లేదు. ఆ మద ఎవరు? ఆ శివ ఎవరు? ఆ ఎల్లయ్యనో పుల్లయ్యనో మల్లయ్యనో వాళ్ళు ఉన్నారు కదా. మరి సుబ్బారావు అడిగేట్ సార్ అంట. మరి సారు మరి కేసు పెట్టినప్పుడు మరి నా మీద ఎందుకు కేసు పెడుతున్నావు అని మనం బాధితులు తప్ప నువ్వు నిలబడి బాధితుల మీద ఎల్లయ్యనో మల్లయ్య అదే శివనో మాధవ ఉన్నారు కదా, ఎల్లయ్య మళ్ళీ పుల్లయ్య వాళ్ళ మీద కేసు పెట్టపోయాను. మరి సుబ్బారావు సార్ పేరు మీద పెట్టిన కేసు అసలు ఏంది కథ అన్నది తెలుస్తలేదా? ఇక అయితే బంగారం భవిష్యత్తుని నువ్వు తీసుకున్న గోతులు నువ్వు పడుతున్నావు, పడ్డట్టుగా చేసుకుంటున్నావు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. అయితే ఎంత బాగానే ఉంది, సరే నువ్వు చేయలేదు తప్పు, నీకు సంబంధం లేదు. ఆ బుద్ధ నీ పేరు చెప్పుకొని వాడుకుర్రు, డబ్బులు సంపాదిస్తూ. మరి నువ్వైనా మేలుకో, ఇకనన్నా మేలుకోవచ్చు కదా. బాధితుల తరపున నిలబడి నువ్వు వాళ్ళ పేర్ల మీద కేసు పెట్టి బాధితులు నిలబడి కొట్లాడి ఫైట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమైతే లాస్ట్కి వస్తే మా అసోసియేషన్లో కూడా నీ పేరు నేను తీసేయమంటారు, రద్దు చేయమంటారు. ఇప్పుడు అల్లవాయ ఇళ్ళవాయ నీ పరువాయ నీకు ఇవాళ ఏ నెలలో చూసినా మంగిలి అంటారు. ఏ సెల్ ఫోన్లో చూసినా మంగిలి. నీ న్యూస్ తప్ప మాత్రం ఏ న్యూస్ వస్తలేదు. ఎందుకు? మన బంగారం భవిష్యత్తు మనవరాలు చేతుల ఆరోగ్య బాగు పోగొట్టుకుంటుంది. 5 ఏళ్లతో తిన అన్నాన్ని 10 ఏళ్లతో తిన అన్నట్టుగా చేసుకుంటుంది. పిల్లి అంటే కళ్ళు కోసుకొని పాలు తాగుతుంటారు, వాళ్ళు చూస్తలేరని పిల్లి. ఇప్పుడు అట్లా ఉంది మన ముచ్చట కూడా. ఎవరు చూస్తలేరని స్కామ్లు చేసుకుంటూ పోతుంటారు. ఎవరు చూస్తున్నారంటే ఎవరు బయట పడే. ఇది నిజమా కాదా అన్నది కూడా మన తెలిసిన వాళ్ళు పోలీసు సార్లు తెలుస్తారు. సరే ఎవరెవరో నీ పేరు పెట్టుకుని వాడుకుంటుర్రు, డబ్బులు సంపాదించుకుంటారు అంటున్నావు. మరి వాళ్ళ తరపున బాధ్యత తరపు నిలబడి కంప్లైంట్ ఇవ్వరాదు. ఇప్పుడు నా పేరు చెప్తున్నారు అని అంటున్నావు. నీ పేరు చెప్తున్నప్పుడు మరి నీ పేరు చెప్పిన మీద కంప్లైంట్ ఇవ్వరాదు. మరి లాయర్ మీద కంప్లైంట్ ఎందుకు ఇస్తావు? సుబ్బు గారి మీద ఆయనకు నీకున్న శత్రుత్వం ఏంటి? మరి నువ్వు నీ పేరు ఎవరు చెప్పుకొని లంగ పనులు చేసుకో స్కాములు చేస్తురో వాళ్ళ మీద కంప్లైంట్ ఇయ్యి. బాధ్యత తరపున నిలబడు, నేనున్నాను చెప్పు భరోసా నిలబడి ఫైట్ చేసి వాళ్ళకి బాధ్యతలన్నీ ఆదుకో. నీ మీద మచ్చపోవాలంటే మళ్ళీ మనవరాలాగే చెప్తున్నా మా తాతగా, నువ్వు ఇట్నేగా నేను కొనసాగించుకుంటా నాకు ఇల్లు రాళ్ళు అట్లా మాత్రం ఇంకా రచ్చ అవుతుంది, ఇంకా అవుతుంది. ఇప్పటికే మా అసోసియేషన్ తీసేయాలని అంటురంట, రద్దు చేస్తారని అంటుర్రంట. మరి ఇవన్నీ నువ్వు ఆలోచించుకో మనవరాలా. ఆలోచించుకొని ఇక బాధ్యత తరపున నిలబడి ఇప్పుడైనా న్యాయం చేయి. నువ్వు చేసినావు నిన్ను ఎవరు అంటలేరు. నీ పేరు వాడుకుంటూ వాళ్ళని బయట గుంజు, కేసు పెట్టి బాధితులకు రూపాయకు వాళ్ళు ఇచ్చిన రూపాయలే. నువ్వు లచ్చిస్తే 2 లక్షల కంపెనీ ఫ్యాక్టరీలో గీట్రీలో అన్ని వాటాలు ఇస్తామని చెప్పేసి పేద ప్రజలు వాళ్ళు భూములు అమ్ముకుర్రంట, ఆస్తులు అమ్ముకుర్రంట, పుస్తకాలు అమ్ముకొని కుదబెట్టుకొని తెచ్చి ఇచ్చిరట. ఎవరో రామావతి మాద శివను కోరుకోవాలకు నీ పేరు చెప్పుకుంటా. మరి ఇది వాళ్ళు బతుకొద్దా? ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకునే. ఈ ఫ్యాక్టరీలో నాకు వాటర్ ఉంది, ఈ కంపెనీలో నాకు వాటర్ ఉంది, వాళ్ళు ముడుచుకుంటూ వచ్చి మీ చేతుల్లో డబ్బులు పెట్టే వాళ్ళ చేతులలో. మరి ఇప్పుడు ఎవరు బాధ్యులు?
నీ పేరైతే వస్తుంది, మనవరాలా మళ్ళీ మనవరాలు నీ పేరైతే వస్తుంది. ఇది ఎట్టి చెప్పాలా, ఎంత పివి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంది, కానీ లోకం చూస్తుంది, అది బయట పడ్డది. అందుకనే ఏది ఉన్నా కూడా నువ్వు బాధ్యత తరపున, నీ తప్పు లేనప్పుడు బాధ్యత తరపున నిలబడి నువ్వు ఫైట్ చేసి వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయి. నువ్వే ఇప్పించలేదంటే మాత్రం నీకు కూడా పాత్ర ఉన్నదని అనుకుంటారు జనాలు. ఇక నీ పేరు పోతుంది, ఆ పేరు కాపాడుకో. నీకు మంచి పేరు ఉంది, మంచి పాటలు పాడుతారు, మంగిలి అనేది ప్రతి ఒక్క పల్లెలలో కూడా మంచి మోగుతుంది. అంత బంగారం లాంటి పేరుని బాగా పడేటట్టు చేసుకోకు. బాధ్యత తరపున నిలవాడు. నిలబడాలి. ఎవరైనా నీ తమ్ముడైనా ఒకటే, నీ బంధువు అయినా ఒకటే, నీ ఎవరైనా ఒకటే కేసు పెట్టి డబ్బులు ఇప్పించడం చెయ్యి. ఇక ఉంటా మనవరాలా, ఇక ఉంటా ప్రజలారా. మీరు కూడా ఎవరు పడితే ఆలోచి ఈ స్కామ్లు ఆ స్కామ్లు ఉన్నాయని నమ్మగలుగుతారు. ఈ లంగలు ఉండరు మన లోకంలో. ఇలా లచ్చిస్తే ఇది కట్ట ఇక నమ్మకరిక ఇది జరుగుతున్నా చూస్తున్నావు కదా. ఇక పాపం అలాంటే నెలకు 10,000-20,000 జీతాలు చేసుకుని బతికేటోళ్ళు ఇక గట్టిదంట లక్షలు తెచ్చి భూములు అమ్ముకొని వచ్చి పిల్లల మీద పుస్తకాలు అమ్మి పిల్లలు ఇప్పుడు భూమికి లేక వస్తున్నట్టుంది. ఎందుకు మరి మీరు కూడా చేయకరి లంగాలు ఉన్నారు భూమి మీద, వస్తారు ఈ స్కాన్ ఆ స్కాన్ పేరు చెప్పి మీ దగ్గర కట్టించుకుంటే కట్టుకోకరి, ఉన్న 4 రూపాయలు తీసుకుపోయి పిల్లల పేరు మీద ఏరి చాలా అదే భవిష్యత్తు, అదే వాళ్ళ బతారు. ఈ స్కామ్ గేమ్ కానీ ఏం పెట్టుకోకరి, ఎవడు వచ్చినా నమ్మకరి. ఇక ఉంటాయిగా ముసలి తాత.